నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 4196 ఖైదీ నెంబర్గా ఉన్నారు మిథున్ రెడ్డి. మరి మిథున్ రెడ్డి అసలు ఈ జైల్లో ఆయన అడుగుతున్నటువంటి సౌకర్యాలు ఏంటి, మరి 3 పూటల ఇంటి భోజనం, వెస్ట్రన్ మోడ్తో కలిగినటువంటి సపరేట్ రూమ్, ఇటువంటి అన్ని అంశాలు కూడా ఆయన అడగడాన్ని ఏ విధంగా చూడాలి, ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే. నమస్కారం అండి. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ఏసీ కావాలి అంటే వైసీపీ కీలక నేతలందరూ కూడా ఆయన్ని ఏ విధంగా టార్గెట్ చేస్తూ మాట్లాడారో మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే స్కాములు చేశారో దానికి అందరూ కూడా ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు, అధికారులతో సహా. వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయినప్పుడల్లా వాళ్ళు కొన్ని కోరికలు అడుగుతున్నారు. మరి ఇప్పుడు మిథున్ రెడ్డి ఏదైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారో ఆయన 3 పూటలా కూడా ఇంటి నుంచి భోజనం కావాలి, నాకు వెస్ట్రన్ మోడ్తో కలిగినటువంటి సపరేట్ బాత్రూమ్ కావాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా అడగడాన్ని ఏ విధంగా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తెలుగు రాష్ట్రం అంతా, అంటే 2 తెలుగు రాష్ట్రాలు, యావత్ తెలుగు జాతి అంతా బాధపడింది. ఎందుకు బాధపడిందంటే ఆధారాలు లేవు, స్పష్టమైన ఆధారాలు లేకోకుండా 53 రోజులు జైల్లో ఉంచడం జరిగింది. సో ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి కనీసం చంద్రబాబు నాయుడు గారి జైల్లో ఉన్నప్పుడు 75 సంవత్సరాల వయసు. మరి 75 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తికి ఆయన కట్టించినటువంటి జైలులోనే ఆయన్ని పెట్టడము, పెట్టిండేదే కాక కనీసం ఆయనకి మీరు అన్నట్టు ఒక ఫ్యాను, ఒక ఏసీ, లేకపోతే ఒక చైరు, ఒక న్యూస్ పేపరు, లేకపోతే హాట్ వాటర్ కావాలన్నా, మరి కనీసము ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని మీరు కనీసం ములాఖత్ అవ్వడానికి కూడా అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి గతంలో. అంటే ఇంటి కుటుంబ సభ్యులు మాత్రమే, అది కూడా ఒక్కరినే అలౌ చేసేటువంటి విధంగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో చంద్రబాబు నాయుడు గారిని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. సరే, మరి ఆయన మొండి, పట్టుదల, గుండె ధైర్యము అన్నీ ఎక్కువ ఉన్నోడు కాబట్టి ఎక్కడైనా ఆయన గుండె నిబ్బరం తగ్గకోకుండా మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క అనుయాయుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఈరోజు ఏసీపీ కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ చూస్తూ ఉంటే నాకు తెలిసి నేను కూడా తప్పులు చేసి దోపిడీ చేసి హ్యాపీగా ఎన్ని కోరికలు కోరచ్చేమో అని చెప్పేసి నేను కూడా అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏంటంటే వెస్టర్న్ కమోడ్తో కూడిన సపరేట్ రూమ్ ఇవ్వాలని ఆదేశం. ఇది ప్రతి ఇంట్లో ఉండేటువంటి ఫెసిలిటీ. మరి 3 పూటల బయట నుంచి ఆహారం తెప్పించుకునే వెసులుబాటు, ఇది ఇంట్లో కూడా ఉండదు ఈ ఫెసిలిటీ. సో 3 పూటల బయట నుంచి ఆహారం అంటే నచ్చినటువంటి ఆహారాన్ని మిథున్ రెడ్డి గారికి అందజేస్తున్నారు. నచ్చినటువంటి వెస్టర్న్ కమోడుతున్నటువంటి రూము మిథున్ రెడ్డి గారికి ఇస్తున్నారు. 5 రకాల మెడిసిన్ తీసుకునేందుకు కోర్టు ఆమోదము. ఆయన వేసుకునేటువంటి ట్యాబ్లెట్లు, ఇంట్లో వేసుకునే ట్యాబ్లెట్లు ఇప్పుడు జైల్లో వేసుకుంటున్నాడు. ఓకే, ఎందుకంటే ఆరోగ్యరీత్యా కాబట్టి దాంట్లో తప్పు పట్టేకి లేదు. ఇకపోతే దోమతెర, యోగా మ్యాట్, వాకింగ్ షూస్, మినరల్ బాటిల్స్కి ఓకే. ఇదేంది, ఇది జైలు అంటారా ఇది, లేకపోతే ఏమంటారు మీరే చెప్పండి. ఇనుప మంచము, పరుపు, కుర్చీ, పెన్ను, పేపర్లు ఇవ్వాలని సూచన. మరి రోజువారీ న్యూస్ పేపర్లు, మ్యాగజైన్స్ అందించాలని చెప్పేసి ఆదేశము. ఇదంతా అయితే ఒక సహాయకుడితో పాటు 2 అడ్వకేట్లతో మాట్లాడేందుకు ఛాన్స్, ఒక సహాయకుడు కూడా అంట. ఇది జైలు అంటారా, లేకపోతే ఆయన ఏదో రాజకీయాల నుంచి ఒక కొంతకాలం రెస్ట్ ఇచ్చేందుకు గాను జైలుకు పంపించేవా? అంటే జైలు అనే పదమే తప్ప జస్ట్ ఏదో ఒక రూములో బంధించి నువ్వు ప్రశాంతంగా ఉండు, 1 నెలలో 2 నెలలో 3 నెలలో మళ్ళీ బయటికి తీసుకొని వస్తాం, ఎందుకంటే ఇన్నాళ్ళు రాజకీయాల్లో కష్టపడ్డావని చెప్పేసి ఈ విధంగా ఉందండి. ఏంది ఈ కోరికలు, ఏంది అసలు ఇది జైలుకు వెళ్ళేటువంటి వారి కోరికలేనాయి? అసలు కోర్టు ఎలా ఆమోదిస్తుంది? మరి ఇదే తరహాలు ఒక సామాన్యుడికి కోర్టు ఇస్తుందా అండి? ఇదే తరహాలు ఈరోజు మిథున్ రెడ్డి గారు ఒక ప్రజాప్రతినిధి అని చెప్పేసి పార్లమెంటు, మరి ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుమారుడు, ఆర్థిక పరిస్థితి దండిగా ఉండేటువంటి పరిస్థితి. అంటే ఈరోజు చట్టం అనేది ఉన్నవాడికి చుట్టమా కాదా అనేది వీళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం క్లియర్గా అర్థమైపోతుంది. కోర్టు ఇచ్చినటువంటి డెసిషన్స్ ఇవి చూస్తూ ఉంటే ఒక సామాన్యుడికి ఏ అభిప్రాయం కలుగుతుంది? సో మిథున్ రెడ్డి గారి మాదిరి కూడా మనము కూడా నాటుసారా అమ్మి, మనము కూడా లేబుల్స్ వేసి, మనం కూడా మద్యం స్కామ్ చేసి, ఈరోజు ప్రతి పల్లెలోనూ మనం బెల్ట్ షాపులు మనం కూడా నిర్వహించి, మనం కూడా బ్లాక్లో అమ్మేసి, మనం కూడా కోర్టుకు వెళ్ళి ఈ కోరికలు కోరదాము, 2 నాలుగు రెస్ట్ తీసుకొని వద్దాము. ఏందండి ఇది? ఈ తరహాలో కోర్టులు పనిచేస్తే, ఈ రకంగా అనుమతులు ఇస్తే గతంలో ఉన్నటువంటి కోర్టులు ఇదే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకు ఇవ్వలేదండి? నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు మిథున్ రెడ్డి గారికి ఎందుకు ఏసీబీ కోర్టు ఇస్తూ ఉందంటే అది న్యాయస్థానాల పరిధిలో ఉందంటారు, న్యాయస్థానాల గురించి మాట్లాడకూడదంటారు, తీర్పును వ్యతిరేకించకూడదంటారు.
ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు. ఈరోజు గౌరవ న్యాయస్థానాలు భారతదేశంలో అయినా రాష్ట్రంలో అయినా సుప్రీం అంటున్నారు. గతంలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, ఇటువంటి సౌకర్యాలే అడుగుతున్నారు. మరి వీళ్ళందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన వాళ్ళే కదా. ఇప్పుడు మరి వీళ్ళు ఇటువంటి కోరికలు కోరడాన్ని ఏ విధంగా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు అలిపిరి ఘటనలో ప్రధాన ముద్ద అయినటువంటి కొల్లం గంగిరెడ్డి గారికి ఈరోజు కడప సెంట్రల్ జైల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారో జనాలకు కూడా తెలియాలండి. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బయట పెడితే గత 5 ఏళ్లలో వాళ్ళకి ఏ మేర అంటే ఈ రకంగా ఏసీబీ కోర్టే డైరెక్షన్స్ ఇస్తే వీళ్ళ విషయంలో గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు ఇచ్చి ఉండి ఉంటారు. నాకు తెలిసి వీళ్ళు పేరుకే జైలు అనే పదం వాడుతున్నారు తప్ప ఈరోజు దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు, విచ్చలవిడి అవినీతి చేసే వాళ్ళకి జైళ్ళు అంటే అవి ఒక విశ్రాంతి గదుల్లాగా కనపడుతున్నాయి తప్ప ఎక్కడా జైళ్ళలాగా కనిపించలేదు. కనిపించినట్లయితే ఇన్ని కోరికలు ఎందుకు అడుగుతారు? నిజంగా రేపొద్దున నేను తప్పులు చేస్తే, నేను అవినీతి చేస్తే, నేను దోపిడీ చేస్తే జైలుకు పంపిస్తారు అనే భయము రాజకీయ నాయకుల్లో కూడా కలగాలి అంటే ఏ రకంగా కలుగుతుందండి? ఈరోజు మిథున్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఆమోదం ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి, సుదీర్ఘ ప్రతిపక్ష నేత, ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్కి ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని 53 రోజులు జైల్లో ఉంచితే కనీసం హాట్ వాటర్ కావాలన్నా కోర్టు నుంచి పర్మిషన్ కావాలా, ఫ్యాన్ కావాలన్నా పర్మిషన్ కావాలా, ఒక చైర్ కావాలన్నా పర్మిషన్ కావాలి. కనీసం అంత పెద్ద ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. మరి ఈరోజు మిథున్ రెడ్డి గారి వరకు ఎందుకంటే అన్ని పర్మిషన్స్? ఆరోగ్యరీత్యా అంటే అది అందరికీ కన్సిడర్ చేయాల్సినటువంటి విషయము. ఏంది సహాయకుడు, ఏంది 2 లాయర్లతో మాట్లాడుకునేటువంటి ఛాన్స్ ఏంటి, దాని తర్వాత సపరేట్ వెస్ట్రన్ కమోడ్తో ఉన్నటువంటి బాత్రూమ్ ఏంటి, అది జైలు అంటారా, ఇల్లు అంటారా, విశ్రాంతి గది అంటారా అనేది ఇక్కడ ప్రజలకు వచ్చేటువంటి ఒక బలమైన ఆలోచన. పెద్దిరెడ్డి ఫ్యామిలీ మొత్తం ఈ రోజు మిథున్ రెడ్డితో ములాఖత్ అవుతున్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ములాఖత్ అయ్యే విషయంలో కూడా రిస్ట్రిక్షన్స్ ఏర్పరిచిన సంగతి మనకు తెలిసిందే. మరి ఇప్పుడు ములాఖత్ అవ్వడం ఏ విధంగా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒక్కరిని అనుమతించారండి, ఇద్దరిని ఒకటేసారి పంపించలేదు. ఇప్పుడు నారా లోకేష్ గారు బోనమ్మ గారిని ఒకేసారి పంపించలేదు. దాని తర్వాత ఒక్కొక్కరినే పంపించారు. ఒకసారి బాలయ్య గారు వెళ్ళారు, ఒకసారి లోకేష్ గారు వెళ్ళారు, ఒకసారి బోనమ్మ గారు వెళ్ళారు, ఒకసారి ఇలా ఒక్కొక్కరు బ్రాహ్మణి మేడం గారు వెళ్ళారు. అంటే ఇలా ఒక్కొక్కరు వెళ్తా వచ్చారు. ఎక్కడ ఇద్దరిని అనుమతించలేదు. ఎన్ని రకాలుగా రిస్ట్రిక్షన్స్ పెట్టాలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి, కక్షాపూరిత ప్రభుత్వం కాదు కాబట్టి ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అట్లా మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వగానే ఈరోజు ములాఖత్తుకు కుటుంబ సమేతంగా పర్మిషన్ ఇస్తా ఉన్నారు చూడు, అక్కడే చంద్రబాబు నాయుడు గారి యొక్క అంటే హుందాకరమైనటువంటి రాజకీయాలు. ఇప్పుడు ఏదైతే అరెస్ట్ను కక్షపూరితంగా చేస్తున్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఉన్నటువంటి కక్షే మిథున్ రెడ్డి పైన చూపిస్తున్నారన్నారు కదండి. మరి నిజంగా కక్షపూరితంగానే అరెస్ట్ చేస్తే ఇప్పుడు ములాఖత్ విషయంలో కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సింది ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే అసలు కక్ష అనే పదం వాడడం కంటే ఒక్క వారం రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది చంద్రబాబు నాయుడు గారి కంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి బాగా తెలుసు. ఎందుకంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి బాగా తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకే జిల్లా ప్రాంతవాసులు కాబట్టి ఆయన ఏ స్థాయి నుంచి ఎక్కడి వరకు ఎదిగాడు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు. ఈరోజు మంత్రి అయ్యిండొచ్చు. ఒకప్పుడు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు ఏం చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దివాలా తీసినప్పుడు ఆర్థికంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మోకరిల్లితే ఆయన ఆర్థికంగా సహాయపడ్డారు అనే విషయం నేను చెప్పిన మాట కాదండి. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట. అంటే మీరు అర్థం చేసుకోండి, రాజకీయంగా చూసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాజకీయాన్ని పర్సనైజ్ చేసి అది కుటుంబాలకు, వ్యక్తులకు ఆపాదించి కక్ష, పగ, కార్పణ్యాలకు దారి తీసే విధంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ డిఫరెన్షియేట్ ఖచ్చితంగా ప్రజలు గమనించాలి. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీటింగ్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పటికీ, మరి మిగతా నాయకులు మాట్లాడుతున్నప్పటికీ ఈరోజు మంచి ప్రభుత్వం కాబట్టే ఈరోజు వాళ్ళు అంత హుందాగా మాట్లాడగలుగుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా ఇంకొకరైనా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అయితే అయ్యిండేదండి. ప్రజాస్వామ్య ప్రభుత్వము
నడుస్తోంది కాబట్టే ఈరోజు వీళ్ళంతా ఇలా మాట్లాడగలుగుతున్నారు అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మిథున్ రెడ్డి అడిగినటువంటి కోరికలు చూసుకున్నట్లయితే ఇది జైలా విశ్రాంత కదా అనిపిస్తుందని. అయితే మరి ఒక సామాన్యుడికి ఇటువంటి కోరికలు కలిగితే తీరుస్తారా అని చెప్పి షణ్ముఖ్ గారు క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.